ఈ ఉన్న 4 మొక్కలకి ఇంత అవస్థ అవసరమా అని అనుకోవచ్చు. కానీ ఆ మొక్కలన్నీ చక్కగా ఉండాలి కదండి. అవి మనం వాటిని పెంచే బాధ్యత తీసుకున్నప్పుడు వాటిని మరి ఆరోగ్యంగా ఉంచాలిగా. పెట్స్ అయినా మొక్కలైనా ఒకటే. మనం ఒకసారి వాటిని అడాప్ట్ చేసుకున్నామంటే వాటి గురించి అంతా మనం చూసుకోవాలి. అండి వర్షాకాలం కొందరికి పండగ. ఎందుకు అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకి. సరే పెద్ద పెద్ద తోటలు వ్యవసాయము అవి చేసే వాళ్ళ సంగతి వేరేనండి. నాలాంటి చిన్న చిన్న గార్డెనర్స్ ఉంటారు కదా, బాల్కనీ గార్డెనర్స్ అనమాట. మాకు ఇంతే స్పేస్ ఉంది, కింద గ్రౌండ్ లో స్పేస్ లేదనమాట. సో నాకు ముందు నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు ఏంటంటే ఒక 30-40 పాట్స్ మెయింటైన్ చేసేదాన్ని. మందారాలు, టమాటోలు, రకరకాల ఆకుకూరలు, పూల చెట్లు, అట్లా ఒక చాలా మెయింటైన్ చేసేదాన్ని. కొన్ని ఇక్కడ పెట్టి మిగతావి టెర్రస్ పైన పెట్టేదాన్ని అనమాట. నాకు ఈ మధ్య ఏంటంటే పైకి ఎక్కి దిగి మళ్ళీ వాటికి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా తగ్గించేసాను, తీసేసాను అవన్నీ. ఇవి మాత్రం పెట్టుకున్నా. ఎందుకంటే మేము యూజువల్లీ ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాం టైం. ఇక్కడ ఒక 4 మొక్కలు ఎప్పుడు పచ్చదనం ఉండాలని నాకు ఇష్టం. అయితే ఏంటంటే కొన్ని మొన్న సమ్మర్లో ఎండకి పగిలిపోయాయండి తొట్లు. పగిలిపోయి కొంచెం పాతబడ్డాయి. ఇదేమో నా దగ్గర ఇంతకుముందు తమలపాకులు ఉండింది, అది పోయిందనమాట. మొన్న కొన్నా, ఇంటి ముందు వస్తే కొన్నాను. ఒక 2 యాడ్ చేసామన్నమాట. సో వాటి కోసమని నేను ఇవి ఆన్లైన్లో తెప్పించానండి. ఇది ఏంటంటే కోకోపీట్ పౌడర్. మనకు మామూలుగా కోకోపీట్ బ్రిక్స్ దొరుకుతాయి కదా, వాటిని నీళ్ళలో నానబెడితే అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఇంత బ్రిక్ ఉందనుకోండి, 1 kg బ్రిక్, దాన్ని నీళ్ళలో నానబెడితే అంత అవుతుంది. దాంట్లోకి సాయిల్ అది కలిపి మనం పెట్టుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఆ నానబెట్టడం అదంతా లేదు, డైరెక్ట్ పౌడర్గానే దొరుకుతుంది అనమాట, పొడిగా. ప్లస్ ఇది ఏంటంటే వెర్మీ కంపోస్ట్ తెప్పించా. వెర్మీ కంపోస్ట్ ఇవి ఆన్లైన్లో పెట్టుకున్నాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లింక్ ఇస్తాను. చక్కగా 2 daysలో వచ్చేసాయి. ఎందుకంటే మాకు ఒక 2 నర్సరీస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్ లేదు వాళ్ళ దగ్గర. ఇవి ఎరువులు ఉన్నాయి, ఫర్టిలైజర్స్ లాంటివి ఉన్నాయి. సరే ఆన్లైన్లో చూద్దాము, మనం ఇంట్లో ఉండగా ఇంటికే తెచ్చిస్తారు కదా అంటే ఇంటికే డెలివరీ అయింది. బాగుంది. ఇది 5 kgs పెట్టాను నేను. ఇది వచ్చేసి 1 kg అనుకుంటా వర్మీ కంపోస్ట్. వీటికి నా దగ్గర ఉన్న సాయిల్, ఇంతకుముందు ఉన్న సాయిల్ కొద్దిగా కలిపి ఈ మూడింటిని మిక్స్చర్ చేసి అప్పుడు పాటింగ్ చేస్తా. ఇది చూడండి, ఇది దవనము, ఇది మరువము. నాకు రోహిణి ఇచ్చింది, మా ఆడపడుచు పెద్ద కోడలు రోహిణి ఉంది కదా, అవి తనకి బాగా ఇంట్రెస్ట్ గార్డెనింగ్. వాళ్ళ టెర్రస్ పైన కూడా బోల్డ్ మొక్కలు పెడుతుంది తను. నాకు ఈ 2 ఇచ్చింది, పెట్టుకో పిన్ని అని. నాకు ఇవి చాలా ఇష్టం, చక్కగా మంచి సువాసన ఉంటాయి కదా. సరే వీటిని కూడా పెడదాము అని ఇంకా ఇవాళ ఈ గార్డెనింగ్ పని పెట్టుకున్నాను అనమాట. సో మొదలు పెడదామా? ముందుగా దీన్ని కట్ చేసి చూపిస్తాను. నేను ఇదే ఫస్ట్ టైం ఆన్లైన్లో, అంటే నేను ఇంతకుముందు ఆన్లైన్లో కోకోపీట్ బ్రిక్ తెప్పించాను. ఇట్లా ఇది ఇంకొకటి కోకోపీట్ సాయిల్ మిక్స్ అండి. ఇదిగోండి, చూడండి ఎంత రిచ్గా కనబడుతుందో, చూసారా? రిచ్ సాయిల్. ఇదిగోండి కోకోపీట్, చాలా బాగుంది. డైరెక్ట్గా మనము పాటింగ్ చేసేసుకోవడమే, నానబెట్టడాలు అవన్నీ ఏం లేవన్నమాట. నేను ఇది ఇంత బరువు లేపలేను, మా వారిని టబ్లో వేయమని చెప్తా, వేసిన తర్వాత చూపిస్తా. ఇదిగోండి, చాలా బాగుంది అసలు. కాకపోతే ఇది ఉత్తినే వేస్తే సరిపోదు, దీనికి కొంచెం సాయిల్ కలుపుకోవాలి, మనం మట్టి కలపాలి, కలిపితేనే బాగుంటుంది. ఇది ఏంటంటే ఇది లూజ్గా ఉండి మట్టిని అట్టకట్టనివ్వదు అనమాట. ఇప్పుడు మట్టి గట్టిగా అయిపోయింది అనుకోండి, వేర్లు పెరగడానికి ఛాన్స్ ఉండదు. ఇదేంటంటే వాటికి ఫ్రీ మూమెంట్ ఉండేలా చేస్తుంది కోకోపీట్. ఇది నేను కొత్త విషయం ఏం కాదులేండి, గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. సరే తెలియని వాళ్ళకి అన్నట్టు చెప్తున్నా.
ఇప్పుడు ఇందులో ఈ వర్మి కంపోస్ట్ కలిపేస్తా. ఈ ఉన్న 4 మొక్కలకి ఇంత అవస్థ అవసరమా అని అనుకోవచ్చు, కానీ ఆ మొక్కలన్నీ చక్కగా ఉండాలి కదండి. అవి మనం వాటిని పెంచే బాధ్యత తీసుకున్నప్పుడు వాటిని మరి ఆరోగ్యంగా ఉంచాలిగా. పెట్స్ అయినా మొక్కలైనా ఒకటే, మనం ఒకసారి వాటిని అడాప్ట్ చేసుకున్నామంటే వాటి గురించి అంతా మనం చూసుకోవాలి. ఓకే, ఇది వర్మి కంపోస్ట్ వేసేసాను. ఇప్పుడు ఇందులోకి సాయిల్ కలిపేస్తా. ఫస్ట్ ఏంటంటే కొద్దిగా కలిపి ఈ 2 మొక్కలు తీసేస్తాను. అప్పుడు ఈ టబ్బు మొత్తం ఖాళీ చేయొచ్చు. నిన్ననే ఇచ్చింది రోహిణి, వర్షం పడిన తర్వాత ఇచ్చింది అనమాట, అందుకే తడిగా ఉంది చూడండి. పర్లేదు, ఎలాగో తడిచేదిగా. ఇప్పుడు ఇలా కొద్దిగా మిక్స్ చేసి ఫస్ట్ ఈ మరువము దవనం మొక్కలు తీసేస్తా. అందులోంచి తీసేసి ఇదిగోండి, ఏదో ఒకటి ఇందులోనూ ఒకదాన్ని పెరిగిపోతాయండి మొక్కలు చక్కగా. ఏదో ఒక నాకు చిన్న కంటైనర్ దొరికింది, నేను బయటికి వెళ్ళట్లేదు అసలు ఈ వర్షం వల్ల. వెళ్ళినప్పుడు ఒక 2 పాట్స్ కొనుక్కొస్తా, అప్పుడు అందులోకి మార్చేస్తా. ఇదిగోండి, ఇది మరువం మొక్క పెట్టేస్తున్నా. అసలు కనకాంబరాల్లో మల్లెపూల్లో అల్లి పెడితే ఎంత మంచి సువాసన అండి అసలు మరువు. ఓకే, మట్టి కొంచెం లూజ్గా ఉండేలాగా పెట్టాను. దీన్ని రీపాటింగ్ చేస్తా నేను. వీటికి ఏంటంటే ఒక సన్న రాడ్ కాల్చి హోల్స్ చేసి పెట్టాను. ఈ కోకోపిట్ వలన ఏంటంటే వేర్లు చక్కగా ఫ్రీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సాయిల్ని అట్టకట్టనివ్వదు, ఇట్లా గట్టిగా రాయిలాగా అయిపోతుంది కదా ఒక్కోసారి సాయిల్. అందులో మరి వేర్లు పెరగవు కదా, వేర్లకి ఫ్రీ మూమెంట్ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఈ దవనం మొక్క పెడతాయి. ఓకే, వీటి పని అయిపోయింది కాబట్టి ఇంకా ఈ సాయిల్ కలిపేస్తా ఇందులో. ఇందులోకి ఈ మట్టి కలిపేస్తున్నా. వర్షం పడినందుకు తడిగా ఉంది, అయినా పర్వాలేదు, ఎలాగో మళ్ళీ తడిసేదేగా. నేనేమో వంతులు కొలతలు ఏం పెట్టట్లేదండి, నేను ఉజ్జాయింపుగా వేసేస్తున్నా. ఎందుకంటే వీటికి కూడా కొంచెం పాటింగ్ మిక్స్ రేషియో ఉంటుంది అంటారు కదా, ఇది ఇంత వేయాలి అదంతా వేయాలని. నేను ఏం లేదు, నా లెక్క ప్రకారం నేను వేసేస్తున్నా. దీన్ని మళ్ళీ కలపాలన్నమాట. నాకైతే మొక్కల పని అంటే చాలా ఇష్టం అండి. ఓకే, దీంట్లో కొంచెం శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ మనం ఇష్టంగా చేసే పనికి కష్టం ఏంటి చెప్పండి కదా. ఒక్కసారి చేసి పెట్టామంటే పాపం ఏమి అడుగుతాయి, కొన్ని వాటర్ మాత్రమే, మనల్ని ఏ విధంగా కూడా సతాయించవు అవి పాపం మొక్కలు. ఇదిగోండి, ఇప్పుడు ఒక్కొక్కటి పాటింగ్ స్టార్ట్ చేస్తా. మొన్న కొత్తగా కొన్ని మొక్కలు అన్నమాట. ఇదిగోండి, ఇదంతా కూడా ఇందులోనే వేసేయచ్చు, మల్చ్ లాగా తయారవుతుంది. అవేం పారేసే అవసరం లేదు, ఇందులోనే వేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి హోల్స్ చేసాము. అయితే మట్టి మొత్తం జారిపోకుండా ఏదన్నా ఇట్లా వేయాలన్నమాట.
వేసి ముందుగా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఒక క్రోటన్ అన్నమాట. ఎందుకో ఆకులు బాగా రాలిపోయింది. ఇప్పుడు ఇది దీని బేస్ మట్టి కొంచెం వేరు కొంచెం యాక్టివ్ అవ్వడానికి ఇట్లా కొద్దిగా తీసేస్తే సరిపోతుంది. అలా ఈ మట్టి ఏం వేస్ట్ కాదు, మళ్ళీ మనం ఈ పాటింగ్ మిక్స్ లో కలిపేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు దీంట్లో మొత్తం ఫిల్లింగ్ చేసేయడం. మరి పైదాకా కాకుండా కొద్దిగా మార్జిన్ ఉంచి వేస్తున్నాను నేను. ఇది ఒకటి రెడీ అయిపోయింది చక్కగా. నెక్స్ట్ మా తులసి మొక్క ఇదిగోండి, మొత్తం మొన్న ఎండకనమాట, ఎండాకాలం మొత్తం పోయింది. దీనికి కూడా ఒక బేస్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. లేదంటే ఇప్పుడు మనము డ్రైన్ కోసం హోల్స్ చేస్తాం కదా, అందులోంచి మట్టి మొత్తం పోతూ ఉంటుంది, ఆ ట్రేలలో మట్టి నిండిపోతుంది. అలా కాకుండా ఇట్లాంటిది ఏదైనా వేస్తే కొంచెం మట్టి ఆగుతుంది అన్నమాట. కొబ్బరి నార పీచు ఉన్నా వేయచ్చు, ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఇది ఒక షీట్ వేసేస్తే సరే. ఇంకోండి ఇట్లా దీనికి కూడా హోల్స్ ఉన్నాయి, వాటర్ని ఏం ఆపదు ఇది, బట్ మట్టి మొత్తం పోకుండా అట్లా కాపాడుతుంది అన్నమాట. సరే, కింద కొంచెం బేస్ వేద్దాం. చాలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం తీసేస్తాను నేను. ఇదిగోండి, కోకోపీట్ లేకుంటే ఇట్లా అయిపోతుంది అనమాట, గట్టిగా రాయిలాగా అయిపోయి ఇంకా వేర్లు పెరగవు, వాటికి ఇంకా మూమెంట్ ఛాన్స్ ఉండదు కదా, వేర్లు పెరగకుండా ఇలా మొక్క ఇలా అయిపోతుంది. ఇది మా తులసి మొక్కకి వేస్తున్నా కోకోపీట్ కలిపిన మట్టి. అది ఎందుకున్న మట్టి గట్టి పడిపోయి పోయింది, అందుకనే ఈసారి ఈ కోకోపీట్ తెప్పించాను నేను. చూడండి, ఇట్లా ఎత్తేసుకుంటే ఇది గుబురుగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసి పెడితే గుబురుగా వచ్చేస్తుంది. చాలు, ఇదే మాకు కొద్ది రోజులు ఆగితే తొట్టె నిండా అయిపోతుంది మొక్క. చలో, ఇది ఒకటి అయిపోయింది, నంబర్ 2 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం కింద గట్టి సాయిల్ ఇది కలిపింది వేసి తర్వాత ఇదిగోండి, మా చెట్లలో ఉండే శివయ్య నంది
తర్వాత పెడతాను. ఏదో ఎవరో ఎక్కడో గుడికి వెళ్తూ మాకు ఎప్పుడో తెచ్చిచ్చారనమాట. సో అది అలా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ తమలపాకు ఈ చిన్న చిన్న తొట్టెలో రాదు కదా, అందుకని ఇందులోంచి జాగ్రత్తగా తీసి ఈ పెద్ద దానిలోకి ప్లాంటింగ్ చేయాలని ఐడియా. తొట్టి విరగకుండా మొక్క కూడా ఏం డిస్టర్బ్ కాకుండా తీయాలని. చక్కగా తీగ బారుతుంది చూడండి పైకి. ఇదిగోండి ఇట్లా వచ్చేసిన దాన్ని ఇందులో పెట్టేస్తా. కొద్దిగా ఇంకొక లేయర్ కోకోపీట్ వేసి దానిపైన పెడదాం. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఆ వేర్లన్నీ ఫ్రీగా మూమెంట్ అయ్యి చక్కగా గ్రోత్ బాగా రావడానికి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కూడా చూసారా ఎంత బురద బురదగా ఉందో. ఇదిగోండి వేర్లకు మూమెంట్ లేకపోతే ఎక్కడి నుంచి పెరుగుతాయి చెప్పండి. తమలపాకు మొక్క సెట్. కొన్ని తొట్టెల్లో మట్టి అణిగిపోయింది అనమాట, వాటిల్లో ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నా. ఇదిగోండి ఇందులో మామిడికాయ అల్లం ఈ రెండు ఉన్నాయి. చాలు సరిపోతుంది. అంటే ప్రస్తుతం నా దగ్గర పాట్స్ లేవు, ఉన్న పాట్స్నే సర్దేశాను. ఇంకొక 2 కొత్త పాట్స్ తెచ్చి ఇంకేమన్నా మొక్కలు యాడ్ చేసుకుంటాను. అయినా మేము ఒక బాస్కెట్ పెట్టాము. ప్రతి సీజన్లో ఏదో ఒక పక్షి వచ్చి గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి వెళ్తుంటాయి. చూడండి, నేచర్ని మనం దగ్గరకు తీసుకుంటే నేచర్ మనకి దగ్గర అవుతుంది కదా. పక్షులు అయితే భయం లేకుండా చక్కగా వస్తాయి. అయిపోయింది. 1 గంట కష్టపడితే మొక్కలన్నిటికీ మొత్తం రీపాటింగ్ చేశాను. కొత్త మొక్కలకు కూడా అన్నిటికీ. అదిగోండి మా తులసి చెట్టు, ఇంకా మా తమలపాకు చెట్టు, క్రోటన్స్, ఇవన్నీ ఎట్లా అంటే చక్కగా ముస్తాబైనట్టు ఉన్నాయి చూడండి. నేను ఇవి ఆన్లైన్లో తెప్పించిన కోకోపీట్ పాటింగ్ మిక్స్ ఇంకా వర్మి కంపోస్ట్ కలిపి వీటన్నిటిలో వేసాను అనమాట. ఇంక ఇప్పుడు చక్కగా హెల్దీగా పెరుగుతాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.